రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్కి లాస్ట్ ఇయర్ జనవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ సంవత్సరం మార్చి నెలలో వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. దీనికి చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. అలాగే వీళ్ళ సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా క్రూజ్ అనే షిప్లో 4 రోజులు చాలా ఘనంగా జరిగాయి. అయితే వీళ్ళ పెళ్లి మళ్లీ నెల జూలై 12న జరగనున్నది. ఈ పెళ్లి సంబరాలు జూలై 12 నుంచి 14 వరకు జరగనున్నాయి. ఈ పెళ్లి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నదని సమాచారం. 12వ తారీఖున పెళ్లి, 13న శుభ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ అనే పేరుతో ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. అయితే అంబానీ చిన్న కొడుకు పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ చాలా ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇప్పుడు ఇది నెట్లో వైరల్గా మారింది. దీనిని మీరు చూసేయండి. ఈ వెడ్డింగ్ కార్డ్ని ఓపెన్ చేయగానే మనకు నిజమైన వెండితో తయారు చేయబడిన ఒక దేవతా గుడి కనిపిస్తుంది. దీనిలో వెండితో తయారు చేయబడిన రాధాకృష్ణులు, గణపతి, దుర్గాదేవి వెండి ప్రతిమలు కనిపిస్తాయి. దీనిని ఓపెన్ చేయగానే మనకు హిందీలో దేవతా మంత్రాలు వినిపించేలాగా ఇది తయారు చేయబడింది. దీని లోపల ఇంకొక సిల్వర్ బాక్స్ కూడా మనకు కనిపిస్తుంది. దానిపైన శ్రీ మహావిష్ణువు ఐడల్ కూడా ఉంటుంది. దీని లోపల పెళ్లి వేడుకలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. తర్వాత పేజీలో ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీలు చేతితో వ్రాయబడిన హ్యాండ్ లెటర్ నోట్ ఒకటి కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకొక సిల్వర్ బాక్స్ ఉంటుంది. అందులో వెండి, బంగారంతో చేయబడిన దేవతా ప్రతిమలు, అనంత్, రాధిక మొదటి పేర్లతో ఏఆర్ అని ఎంబ్రాయిడరీ చేయబడిన ఒక క్లాత్, ఇంకొక బాక్స్లో శాలువా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అంబానీ చిన్న కొడుకు పెళ్లి శుభలేఖ ప్రత్యేకంగా తయారు చేయబడింది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.